క్రిస్టియన్ కాలనీ మాది. ఆ వాటర్ మొత్తం గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్, నురుగు కెమికల్ కలుస్తుంది. కెమికల్ ఫ్యాక్టరీలా తెలియట్లేదు, ఏది తెలియట్లేదు. 1 month అయిపోయింది. ఎలక్షన్స్ అంటూ మేము కంప్లైంట్ చేయలేకపోయినాం. ఈ వాటర్ది కానీ కాలుష్యం కానీ వేరేటివి ఏమీ ఇది లేదు. మున్సిపాలిటీ చైర్మన్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాము. ఇది మరి ఏదో ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం, ఎమ్మెల్యేకా ఇంకా పెద్దలకా ఎవరికా. ఆ వాటర్ది ఏదో వీలైనంత తొందరగా కూడా చర్య తీసుకోవాలి, లేకుంటే బాగోదు. ఇది వాటర్ ప్రాణాంతకమైన జబ్బు. ఈడికే జబ్బులు ఉన్న జబ్బులు సరిపోకుండా ఈ వాటర్ వల్ల ఇంకేమొస్తాయి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళం ఉన్నాము. నాలాంటి వాళ్ళు టీచరు మేము హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళమే. నాకు హార్ట్ ప్రాబ్లం, తనకి ప్రాబ్లం, షుగర్, అన్ని రోగాలు ఉన్నాయి. మళ్ళీ ఈ వాటర్తో ఏమొస్తాయో మాకు తెలియట్లేదు. మధ్యతరగతి కుటుంబాలము. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షలు పోయాలంటే పోయేలేము, మేము ఇది చేయలేము. ఈ రాజకీయ నాయకులు మాత్రం ఆ ఓట్లప్పుడు వచ్చి అడుక్కుంటారు. ఇప్పుడు మేము ఫోన్లు చేసినా ఎవడు తీయడు, రెస్పాన్స్ లేదు, అసలు విలువ ఉండదు. అప్పుడేం 10 సార్లు రోజుకు వస్తారు. కౌన్సిలర్ ఏమి, మిగతా వాళ్ళు ఏమి, ఎమ్మెల్యేకైనా తెలియజెప్తున్నాము మీడియా ద్వారా. తక్షణమే చర్య తీసుకోవాలి, లేకుంటే బాగుండదు. లేడీస్ అందరం కలిసి ధారణ చేస్తాం. ఇప్పుడు ఈ క్రిస్టియన్ కాలనీ వచ్చింది, సెకండ్ రాఘవేంద్ర కాలనీ, అన్ని కాలనీలు వస్తుంటాయి. వాటర్ది ప్రాబ్లం. ఆ వాటర్ లేనిది బతకలేము. మార్నింగ్ లేస్తున్నాగానే వాటరు గుక్కెడు చెంబెడు నీళ్లు తాగుతూనే బతకగలుగుతున్నాము. వాటర్ లేనిది ఏం లేదు, అన్నం లేకపోయినా ఉంటాము. ఆ వాటర్ లేనిది లేదు. దబ్బున నోట్లో పోసుకున్నామంటే పాయిజన్. ఆ వాటర్ చూసిండ్రు కదా ఇందాక, బోర్ వేసి చూపిస్తున్నాం, ఇవేసి చూపిస్తున్నాం. ఎంత తొందరగా తీసుకుంటే బాగుంటుంది. ఎలక్షన్స్ అంటూ ఎవరు రాలే. అప్పటి నుంచి మేము 2 నెలల నుంచి మేము అందరికీ చెప్తూనే ఉన్నాం, ఎవ్వరు ముందుకు రాలేదు. ఇప్పుడు మరి ముందుకు వచ్చేసి ఆ వాటర్ సంగతి ఏందో చూడండి. ఇంకోటి ఫస్ట్ పాయింట్, మిషన్ భగీరథ నీళ్లు ఒక 2 hours ఎక్కువ వదలండి. వాటితోనే అడ్జస్ట్ అవుతాము. నిపుణులను పిలిపిస్తారా, సైంటిస్టులను పిలిపిస్తారా? గ్రౌండ్ వాటర్ది చెక్కింగ్ ఉండాలి, చెక్ చేయండి. ఫస్ట్ చెక్ చేసిన తర్వాత మేము ఇదేం చెప్పలేకపోతున్నాం. మొత్తం కెమికల్. స్నానాలు చేయలేకపోతున్నాము. వారానికి ఒకసారి స్నానాలు అవుతున్నాయి మావి. ఒక ట్యాంకర్ తెచ్చి ఎన్ని కొంటాము, ఏం చేస్తాము? ట్యాంకర్లు ఏ నుంచి కొనాలి? డబ్బులు రెంటు కట్టుకోలేకపోతున్నారు. ఇంకా మీకేంచి వాటర్ కూడా కొనాలంటే ఏంది? డ్రింకింగ్ వాటరే కొంటున్నారు. ఇప్పుడు మళ్ళీ స్నానాలకి వాడుకోవడానికి కూడా కొనాలంటే పరిస్థితి లేదు. అంతా మధ్యతరగతి కుటుంబాలు. ఇక్కడ ఉన్నది ఇది. ఖాళీ చేసిపోతారు. ఇక అప్పులు చేసి లోన్లు తీసి కట్టుకున్న వాళ్ళము మేము. ఇది కావాలా? క్రిస్టియన్ కాలనీ, నిర్మలారెడ్డి. మాకు వాటర్ 1 నెల రోజులు అవుతుంది ఈ ప్రాబ్లం వచ్చి. 3 బోర్లు ఇట్లనే వస్తున్నాయి. బయట గవర్నమెంట్ బోర్ నుంచి అన్న పట్టుకుందామంటే అదే ఎక్కువ వస్తుంది మాకు వాసన. భరించలేక మేము ఎక్కువసేపు వాటర్ భగీరథ ఈడిస్తే అవే ఉపయోగించుకొని కొన్ని వాడుకుంటున్నాం. ఎన్ని రోజులు ఇట్లా వాడుకోవాలో మేము అయితే మన ఆయన కిషోర్కి ఫోన్ చేసినాం, తిరుపతి అన్నకు ఫోన్ చేసినాం. సోమవారం వస్తాము అన్నారు. ఈరోజు కూడా చూసి మేము ఈ డిసిషన్ తీసుకొని ఏ నీళ్ళు పట్టుకుందామన్నా అంత స్మెల్ వస్తుంది. వీటికి ఇక రోగాలు వచ్చి మేమైతే భరించలేకపోతున్నాం. మాకేదో ఒకటి సాల్వ్ చేయండి. ఇక్కడ క్రిస్టియన్ కాలనీలో ఒక 20 రోజులు దగ్గర నెల అవుతుంది. నెల నుంచి వాటర్ ప్రాబ్లం, కెమికల్ స్మెల్ వస్తుంది ఒక రకంగా. అది దాని ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ బోరు అదే వస్తుంది పట్టుకుందామన్నా. తర్వాత ఏ బోర్ వాటర్ చూసినా ఈ కాలనీలో మొత్తం అదే ప్రాబ్లం వచ్చింది. ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపల్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేస్తున్నాము. తర్వాత కిషోర్ వాళ్ళకి అందరికీ చెప్పినాము, వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ ప్రాబ్లం అయితే ఎవరు సాల్వ్ చేయలేదు.